వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి స్తుతి శతకం 41వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సద్గురవే నమః. నమస్తాన్నమ్రేభ్యః స్తసనగరిమగరువేణ గురుణా దధానేభ్యశ్చూడాభరణమమృతస్యంది శిశిరం సదా వాస్తవ్యేభ్యः సవిధ భువి కంపాఖ్యసరితో యశో వ్యాపారేభ్యः సుకృత విభవేభ్యః పశుపతేః. బరువైన ఉన్నతమైన స్తనాల భారంతో కొంచెం వంగినది, చల్ల అమృతాన్ని ప్రసరించే శిరోభూషణాన్ని సిగలో ధరించినది, కంపానదీ తీరంలోనే ఎల్లప్పుడూ నివసించేది అయిన పరమేశ్వరుని కీర్తి పుణ్య సంపద అయినటువంటి కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. చల్ల అమృతాన్ని ప్రసరించే శిరోభూషణం అంటే చంద్రుడన్నమాట. చంద్రుడిని సిగలో ధరించినది అన్నట్లుగా. అది అసూయంతి కాచిన్మరకతరుచో నాకిముకుటి కదంబం చుంబంతి చరణనఖ చంద్రాంశు పటలైః తమో ముద్రాం విద్రావయతు మమ కాంచీ నిలయనా హరోత్సంగ శ్రీన్మణిగృహ మహాదీపకలిక. మరకత మణుల కాంతుల్ని అసూయపడేలా చేస్తున్నటువంటి శరీరవర్ణం కలిగినది, చుంబించిన దేవతా కిరీటాల సమూహాన్ని తన పాదాల గోళ్ళు అనే చంద్రకిరణాల ప్రసారంతో ఆశీర్వదించినది, శివుడి తొడ అనే మహాసౌధానికి మణిదీపంలా వెలుగునిచ్చే దీపకళిక లాంటిది, కాంచీనగరమే నిత్య నివాసంగా కలిగినది అయిన ఒకానొకత కామాక్షీదేవి నా అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక.
మరకతమణుల కాంతుల్ని అసూయ పడేలా చేస్తున్న శరీర వర్ణం కలిగినది. అంటే దాదాపు ముదురు ఆకుపచ్చ వర్ణంలాగా, ముదురు నీలం వర్ణం కృష్ణుని వర్ణంలాగానే ఉంటారు అమ్మవారు అని చెప్పి మనం గత శతకాల రీత్యా చెప్పుకున్నాం కదా! అట్లా ఆ మరకతమణుల కాంతుల్ని అసూయ పడేలా చేస్తున్న శరీర వర్ణం కలిగినది. అటైనా తీసుకోవచ్చు. లేదనంటే కామాక్షి అమ్మవారు ముదురు ఆకుపచ్చ వర్ణం గల చీరలనే ఎక్కువగా ధరిస్తారు అనేది కూడా పెద్దలు చెప్తున్నారు. కామాక్షి అమ్మవారికి ఆకుపచ్చ వర్ణం అధిక ప్రీతి అని చెప్పి కూడా చెప్తున్నారు. చుంబించిన దేవతా కిరీటాల సమూహాన్ని తన పాదాల గోళ్ళు అనే చంద్రకిరణాల ప్రసారంతో ఆశీర్వదించినది. చుంబించిన దేవతా కిరీటాల సమూహం. దేవతలందరూ కూడా అమ్మవారి పాదాలపై శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నప్పుడు వాళ్ళ యొక్క కిరీటాలు అమ్మవారి పాదాన్ని మరి ఇట్లా స్పృశిస్తూ చుంబించినట్లుగా ముద్దిడుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ కిరీటాల సమూహాన్ని తన పాదాల గోళ్ళు అనే చంద్రకిరణాల ప్రసారంతో పాదాల గోళ్ళు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము. తెల్లని పాల సముద్రంలాగా ఉంటాయట అమ్మవారి గోళ్ళు పాదాలవి. అట్లా పాదాల గోళ్ళు అనే చంద్రకిరణాల ప్రసారంతో ఆశీర్వదించినది. శివుడి తొడ అనే మహాసౌధానికి మణిదీపంలా వెలుగునిచ్చే దీపకళిక లాంటిది. కాంచీనగరమే నిత్య నివాసంగా కలది అయినటువంటి ఒకానొకత అంటే ఎవరా ఒకానొకత అంటే కామాక్షమ్మ. అలాంటి కామాక్షి అమ్మ నా జ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. శ్రీమాత్రే నమః. అనాద్యంతా కాచిత్ సుజన నయనానంద జననీ నిరుంధానా కాంతిం నిజ రుచి విలాసైర్జలముచాం స్మరారే స్తారళ్యం మనసి జనయంతి స్వయముః గళత్కంపా శంపా పరిలసతి కంపా పరిసరే. సజ్జనులైన వారి కళ్ళకి ఆనందాన్ని కలిగించేది, ఆది అంతాలు లేనిది, మేఘాల కాంతిని అడ్డగిస్తున్నది, పరమేశ్వరుడి మనస్సుకి చాంచల్యాన్ని కలిగిస్తున్నది, జారిన వణుకు గలది అంటే భయం లేనిది అయినటువంటి ఒకానొక మెరుపు తీగ కంపానదీ తీరంలో స్వయంగా ప్రకాశిస్తున్నది. ఆహా ఎంత ఆనందం. శ్రీమాత్రే నమః. సుధాడిండీరశ్రీః స్మితరుచిఘతుండీర విషయం పరిష్కుర్వాణాసౌ పరిహసితనీలోత్పలరుచిః స్తనాభ్యామానమ్రాస్తబకయతు మే కాంక్షితతరుం దృశమైశానీనాం సుకృతఫల పాండిత్య గరిమా. అమృతం నురుగులాంటి చిరునవ్వు కాంతి కలిగినది, తుండీర మండలాన్ని అలంకరిస్తున్నది, వెక్కిరించబడిన నల్లని కలువ కాంతి లాంటి శరీర కాంతి కలిగినది, స్తనాల భారంతో కొంచెం వంగినది, పరమేశ్వరుడి చూపులకి పుణ్యఫలమైన గొప్ప పాండిత్యం గలది అయిన ఈమె అనగా కామాక్షీదేవి నా కోరిక అనే వృక్షాన్ని పూలగుత్తుల కలదానిగా చేయుగాక అనగా తన కోరికలని పుష్పించేలా చేయమని కవి అమ్మవారిని కోరుతున్నారట. తుండీర మండలాన్ని అలంకరిస్తున్నది, వెక్కిరించబడిన నల్లని కలువ కాంతి లాంటి శరీర కాంతి కలిగినది. అది నలుపుగా ఉంటారని చెప్పుకున్నాం కదా. తర్వాత పరమేశ్వరుడి చూపులకి పుణ్యఫలమైన గొప్ప పాండిత్యం గలది. నలుపు తెలుపు అని కాదమ్మా,
శరీర కాంతి అనేది ఎంతో పుణ్యం ఎవరికైనా గాని. అంతేగాని తెల్లని వాళ్ళంతా ఇదిను, నల్లని వాళ్ళంతా ఇది అని కాదు. ఆ నలుపులో కూడా దేహ కాంతి, దేహ తేజస్సు ఉంటే అది ఎంతో పుణ్యప్రదమైందనమాట. అట్లాగే అమ్మవారు నలుపుగా ఉన్నా గాని ఎంతో దేహ కాంతితో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పి. వెక్కిరించబడిన నల్లని కలువ కాంతి లాంటి శరీర కాంతి కలిగినది. పరమేశ్వరుని చూపులకి గొప్ప పుణ్యఫలమైన గొప్ప పాండిత్యం గలది అయినా ఈ కామాక్షమ్మ నా కోరిక అనేటువంటి వృక్షాన్ని పూలగుత్తులు కలదానిగా చేయుగాక. అంటే ఏమిటిట? మన కోరికలని పుష్పించేలా చేయమని చెప్పి భావన అక్కడ. అది అర్థమైందా అమ్మా? శ్రీమాత్రే నమః. కృపాధారా ద్రోణీ కృపణదిషణానాం ప్రణమతాం నిహంత్రీ సంతాపం నిగమముకుటోత్తం సకలికా పరాకాంచీ లీలా పరిచయవతి పరువత సుత గిరాం నీవీ దేవి గిరిశ పరతంత్ర విజయతే. దయా ప్రవాహానికి ఆధారమైనది, తనకు భక్తిగా నమస్కరించే అల్పబుద్ధి కలిగిన వారి దుఃఖాల్ని నశింపచేసేది, వేద కిరీటాలకి అలంకారపు మొగ్గలా ఉన్నది, కాంచీనగరంలో లీలలు ప్రదర్శించేది, పర్వతరాజు కుమార్తెగా మాటల ముడిగా శివుని ఇల్లాలుగా విరాజిల్లుతున్న పరాదేవి కామాక్షీదేవి సర్వోత్కృష్టంగా వర్ధిల్లుతోంది. అది తనకు భక్తిగా నమస్కరించే అల్పబుద్ధి కలిగిన వారి దుఃఖాల్ని నశింపచేసేది. అంటే అల్పబుద్ధి కలిగిన వారి దుఃఖాలేమిటి అంటే ఏమిటి అంటే లౌకికులం మనం. తెలియక ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో వాంఛలు అక్కడ అమ్మవారి దగ్గర మనం పెడుతూ ఉంటాం. అట్లా అట్లా నువ్వు ఎన్నో లౌకికమైనవి, తృణప్రాయమైనటువంటి అంశాలను గురించి అట్లా కోరుతున్నప్పటికీ కూడా ఎందుకు ఆ దుఃఖాల్ని నశింపచేస్తోంది? దుఃఖాల్ని నశింపచేయటం అంటే మరి కోరిక తీరితేనే మనకి ఆ దుఃఖం నశించినట్లు లెక్క. లేదనంటే మనమే దాని గురించి ఆలోచించి బాధపడిపోతూ ఉంటాం కదా. ఏ అంశమైతే నెరవేరలేదో అది మనకి పరోక్ష దుఃఖమే. అయితే తనకు భక్తిగా నమస్కరించే అట్లా ఎంత అల్పమైన కోరికలు, అల్పబుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టే మనం అల్పమైన కోరికలు, లౌకికమైన కోరికలు ఎన్నో కోరుతున్నప్పటికీ భక్తిగా నమస్కరిస్తూ అడుగుతుంటే కనుక ఆ దుఃఖాల్ని నశింపచేసేది, అంటే ఆ కోరికలని తీర్చేది. అవి అసంబద్ధమైనప్పటికీ కూడా సరే పోనీలే పిల్లలు అడుగుతున్నారు అన్నట్లుగా నెరవేర్చేది అన్నమాట. వేద కిరీటాలకి అలంకారపు మొగ్గలా ఉన్నది. వేద కిరీటాలకే ఆవిడ అలంకారపు మొగ్గలా ఉన్నారుట. కాంచీనగరంలో లీలలు ప్రదర్శించేది, శివుని లాలిగా విరాజిల్లుతున్న పరాదేవి సర్వోత్కృష్టంగా వర్ధిల్లుతోంది. ఇహ ఇంతగా అంతగా అని కాదనమాట. ఇహ మహావైభవంగా వర్ధిల్లుతోంది. ఉత్కృష్టమైన పదవన్నమాట ఇహ అది. కవిత్య శ్రీకందః సుకృత పరిపాటీ హిమగిరేః విధాత్రీ విశ్వేషాం విషమశరవీరధ్వజపటీ సఖీ కంపా నద్యాః పరహసితపాదో జయుగళీ పురాణీ పాయాన్నః పురమథన సామ్రాజ్య పదవీ. కవుల కవిత అనే సంపదకి మూలమైనది, హిమవంతుని పుణ్యఫలమైనది, సకల విశ్వాలని నిర్మించినది, మన్మథుడనే వీరుడి రథానికి పతాకం వంటిది, అంటే జెండా వంటిది,
కంపానదికి స్నేహితురాలు, పాదాలతో పరిహాసం చేయబడిన కమలాల జంట కలిగినది, పురాతనమైనది అయిన శివుని సామ్రాజ్య పదవి కామాక్షీదేవి మనల్ని కాపాడుగాక. శ్రీమాత్రే నమః. దరిద్రాణం మధ్యే దరదళితతాపించ సుషమాః స్తనాభోగక్లాంతాస్తరుణహరిణాం కాంకితకచాః హరాధీనానావిబుధముకుటీ చుంబితపదాః కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే. అమ్మా పార్వతీ, సన్నని నడుముతో, స్తనాల బరువుతో అలసిపోతూ, కొంచెం వికసించిన తమాల పూలకాంతితో ప్రకాశిస్తూ, బాలచంద్రుడిని కేశపాశాలలో ధరిస్తూ, ఎంతో మంది దేవతల కిరీటాలచే మ్రొక్కబడిన పాదాలతో పరమేశ్వరుడికి అధీనులమై కంపానదీ తీరంలో ఎప్పుడు విహరిస్తామో అమ్మా తెలుపవమ్మా. శ్రీమాత్రే నమః. వరీవర్తుస్థే మా త్వయి మమ గిరాం దేవి మనసో నరీనర్తు ప్రౌఢావదన కమలే వాక్యలహరీ చేర్తు ప్రజ్ఞా జనని జడిమాన పరజనే సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా. అమ్మా, వాగ్దేవి అయిన నీ మీద నా మనస్సు స్థిరంగా నిలిచియుండుగాక. నా ముఖకమలంలో ప్రౌఢమైన వాక్ప్రవాహం నటించుగాక. నా శత్రువులో జాడ్యం సంచరించుగాక. అమ్మా కామాక్షి, నా మీద నీ దయ స్వేచ్ఛగా ప్రసరించుగాక. వాగ్దేవి అయిన నీ మీద నా మనస్సు స్థిరంగా నిలిచియుండుగాక అంటున్నాం. నా ముఖకమలంలో ప్రౌఢమైన వాక్ప్రవాహం, అద్భుతమైన కవిత్వం. మరి మనం కవులంకాంగా అని అనుకోకర్లా. మంచి మాటలు, మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సత్వగుణం అనేది ఉంటేనే మంచి ఆలోచనలు కలుగుతాయి. అలా ప్రౌఢమైన వాక్ప్రవాహం నా ముఖకమలంలో నటించుగాక. నా శత్రువులో జాడ్యం సంచరించుగాక. నా శత్రువులో, మనకి ఎన్నో ఉన్నాయి కదా శత్రువులు, అరిషడ్వర్గాలని ఎన్నెన్నో ఉన్నాయి మనకి. ఇంకా అనేక దుష్కర్మలు, దురాలోచనలు. లేదు మేము మంచివాళ్ళం అంటే కాదు, అందరికీ ఉంటాయి. సత్వరజస్తమో గుణాల కలయికే మానవ దేహమని. అవి ఆ మూడు కూడా లోపల నిక్షిప్తమై ఉంటాయి, సందర్భానుసారం వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఏదైతే వస్తుందో ఆ రీతి మనుషులు అని మనం ఆ రీతిగా చలామణి అవుతూ ఉంటాం. సత్వగుణ ప్రధానాంశం అధికంగా వ్యక్తం అవుతూ ఉంటే కనుక మన నుంచి మనం సత్వగుణులం అన్నట్లుగా. ఏమ్మా, అట్లా నా శత్రువులో జాడ్యం సంచరించుగాక, అజ్ఞానం సంచరించుగాక. శత్రువులో అజ్ఞానం అంటే ఏమిటక్కడ? జ్ఞానమేగా మనకి మిగిలింది. అది అమ్మా కామాక్షి, నా మీద నీ దయ స్వేచ్ఛగా ప్రసరించుగాక. శ్రీమాత్రే నమః. క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురు కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం. నరీనర్తు స్వైరం వచనలహరీ నిర్జరపురీ సరిద్వీచీకరణ పటురాస్యే మమ సదా. అమ్మా కామాక్షి, తుమ్మెదల కాంతికి శిక్షణ ఇచ్చే గురువైన నీ కడగంటి చూపులు
ఒక్క క్షణకాలంలో నా ఆపదలని పోగొట్టుగాక. అమరావతి నగరంలో ప్రవహించే ఆకాశగంగా తరంగాల్ని చిన్నబుచ్చేలా ఉన్న నీ వాక్ప్రవాహం ఎల్లప్పుడూ నా ముఖంలో స్వేచ్ఛగా నర్తించుగాక. శ్రీమాత్రే నమః. తుమ్మెదల కాంతికి శిక్షణ ఇచ్చే గురువైన నీ కడగంటి చూపులు. అమ్మవారి కనులు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? నల్లని కలువ పువ్వుల్లాగా ఉంటాయట ఆవిడ కళ్ళు. అట్లా ఆవిడ ఇట్లా కడగంటి చూపు చూసారా అంటే, ఆ తుమ్మెదల కాంతికి శిక్షణ ఇచ్చే గురువా ఏమిటి ఈ కడగంటి చూపులు అన్నట్లుగా అంత ఇదిగా ఉంటాయన్నమాట ఆవిడ చూపులు. ఆ ఆ చూపులు ఒక క్షణకాలంలోనే నా ఆపదలని పోగొట్టుగాక అని అమరావతి నగరంలో ప్రవహించే ఆకాశ గంగా తరంగాలని చిన్నబుచ్చేలా నీ వాక్ప్రవాహం ఎల్లప్పుడూ నా ముఖంలో స్వేచ్ఛగా నర్తించుగాక. అది అంటే మన వాక్కుకి ఆవిడే అధిపతి అయి మంచి వాక్కులని ప్రసాదించాలి అన్నట్లుగా. పరోక్షంగా వాక్కుల నుంచి ఆలోచనలు, ఆలోచనల నుంచి గుణాలు, గుణాల నుంచి మన యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ వీటిల నుంచి కూడా ఉత్పన్నమయ్యేదే కదా అమ్మ వాక్కు అంటే. అది. కాబట్టి ఆ వాక్ అంటూ స్వచ్ఛంగా అయితే ఇంకా మనకి మనోవాక్కాయ కర్మలు అంటారు చూడు. వాక్కుకి అంత ప్రధానమైనటువంటి స్థానం ఉన్నదన్నమాట త్రికరణ శుద్ధిలో. ఏ పురస్తాన్మే భూయాత్ ప్రశమన పరస్తాన్ మమ రుజాం ప్రచారస్తే కంపాతట విహృత సంపాదిని దృశోః ఇమాం యాచ్నామూరీకురు సపది దూరీకురుతమః పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయమాం. కంపానదీ తీరంలో హాయిగా విహరించే తల్లి, నాకున్న వ్యాధుల్ని రూపుమాపే నీ చల్లని చూపుల్ని నా మీద మాటి మాటికి ప్రసరించవమ్మా. నా ఈ కోరికని మన్నించి వెంటనే తీవ్రంగా నన్నంటి పెట్టుకున్న అజ్ఞానాంధకారం అనే వ్యాధిని దూరం చేయమ్మా. వెంటనే నన్ను దేవలోకానికి తీసుకువెళ్ళమ్మా. శ్రీమాత్రే నమః. ఉదం ఛంతి కాంచీనగర నిలయే త్వత్కరుణయా సమృద్ధా వాగ్ధాటీ పరిహసిత మాధ్వీ కవయతాం ఉపాదత్తే మార ప్రతిభట జటాజూట ముకుటీ కుటీరోల్లాసిన్యాః శతమఖతటిన్యా జయపటీం. కాంచీనగరంలో నివసించే ఓ కామాక్షి, నీ దయతో పైకి ఉబికి వచ్చే తేనె కన్నా మించిన తీయని కవుల వాగ్ధాటి శివుని జటాజూటం పొదలలోంచి పైకి వచ్చే ఆకాశగంగ జయపతాకాన్ని స్వాధీనం చేసుకుంటోంది. అనగా కామాక్షీదేవి కరుణ ఉంటే కవులకి గంగతో సమానమైన వేగం కల వాగ్ధాటి లభిస్తుంది అని భావన. శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంథీ ప్రణయిని ప్రణామస్త్వత్పాదే శమిత దురితే కిం న కురుతే. జనుల పాపాలను శమింపచేసే ఓ తల్లి, శివునికి ప్రియురాలవైన ఓ కామాక్షి, నీకు భక్తిగా నమస్కరించే వారికి నీ దయ, సంపదలు, విద్య, గొప్ప కీర్తి
సుపుత్రులు, మూడు లోకాలలో ఆధిపత్యం అనేవి లభిస్తాయి. ఇలా నీ పాదాలకి నమస్కరిస్తే నీ ద్వారా ఏవి భక్తులకి లభించవమ్మా? కిం న కురితే, ఏవి లభించవు, అన్నీ లభిస్తాయి అని భావం. శ్రీమాత్రే నమః. మనుస్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం సదా లోకం నీలం చికురజితరోలంబనికరం గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః దృశాం భోగ్యం యోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే. నమస్కరించే వారి మనస్సులోని జాడ్యాన్ని స్తంభింపచేసేది, మంచి చల్లనైన చూపులు కలిగినది, నీలమణిలా ప్రకాశించే శరీరం కలిగినది, తుమ్మెదలచే జయించబడిన కేశపాశాలు కలిగినది, వాక్కులకి దూరంగా ఉండేది, చిరునవ్వులు చిందించేది, బాలచంద్రుడిని సిగలో ధరించినది, పరమేశ్వరుడి చూపులకు తగిన భోగంగా ఉన్నది, హిమవంతునికి భాగ్యంగా జన్మించినది అయిన కామాక్షీదేవి గొప్పగా వర్ధిల్లుతోంది. శ్రీమాత్రే నమః. నమస్కరించే వారి మనస్సులోని జాడ్యాన్ని స్తంభింపచేసేది అంటే అజ్ఞానాన్ని స్తంభింపచేసేది, మంచి చల్లనైన చూపులు కలిగినది, నీలమణిలా ప్రకాశించే శరీరం కలిగినది, కృష్ణవర్ణంగా అన్నమాట. తుమ్మెదలచే జయించబడిన కేశపాశాలు కలిగినది అంటే అంత నల్లనైనటువంటి కురులు కలిగినది ఆవిడ. వాక్కులకి దూరంగా ఉండేది అంటే అసలు వాక్కులకి అతీతమైనటువంటి మాటలు కలిగినది, మాటలలో అసలు మనం వర్ణించలేనటువంటి వాక్ సామర్థ్యం కలిగినది అన్నట్లుగా. చిరునవ్వులు చిందించేది, బాలచంద్రుడిని సిగలో ధరించినది, పరమేశ్వరుని చూపులకి తగిన భోగంగా ఉన్నది. అది ఆయన చూపులకి తగిన భోగంగా ఉన్నది, అన్ని విధాలా తగినటువంటి ఇల్లాలు అన్నట్లుగా. హిమవంతుడికి భాగ్యంగా జన్మించినది, తగిన కూతురు అన్నట్లుగా అయిన కామాక్షీదేవి గొప్పగా వర్ధిల్లుతోంది. తగిన కూతురు కాదు, హిమవంతుడికే ఒక గొప్ప భాగ్యం ఆయనంట జన్మించటం కదా. అది ఘనశ్యామాన్ కామాంతకమహిషి కామాక్షి మధురాన్ దృశాం పాతానేతానమృత జలసీతాననుపమాన్ భవోత్పాతే భీతే మయి వితరనాథే దృఢభవన్ మనస్సోకే మూకే హిమగిరి పతాకే కరుణయా. హిమవత్ పర్వతానికి పతాకంలాగా, పరమేశ్వరునికి పట్టపురాణిగా, యజమానురాలిగా ప్రకాశిస్తున్న ఓ కామాక్షీదేవి, మధురమైన అమృత జలంతో చల్లనైనది, మేఘాలలాగా నల్లనైనది అయిన నీ సాటిలేని దృష్టిపాతాన్ని అనగా చూపుల ప్రవాహాన్ని భవసాగరంలో పడిపోయి మనస్సులో తీవ్ర శోకంతో భయపడుతున్న మూగవాడినైన నా మీద దయతో ప్రసరించవమ్మా అని చెప్పి. అక్కడ మూకశంకరుల వారు అన్నారు కదా మూగవారి మీద అనంటే అట్లా అని కాదు, మనందరి మీద కూడా అని అక్కడ భావన. అక్కడ ఏమిటి, మనస్సులో తీవ్ర శోకంతో భయపడుతున్నా మనస్సు మూగబోయిందన్నమాట. అక్కడ మూగతనం అంటే మనందరం అది తీసుకోవాలి. మనసు భవసాగరంలో పడిపోయి మనస్సులో తీవ్ర శోకంతో భయపడుతున్న మూగవాళ్లమైన మా మీద దయతో ప్రసరించవమ్మా. ఏమిటి ప్రసరించాలి? మేఘాలలాగా నల్లనైనది అయినా నీ సాటిలేని దృష్టిపాతాన్ని, నల్లని కలువ పూలలాగా ఉంటాయి కనులు అని చెప్పుకున్నాం కదా, మేఘాలలాగా నల్లనైనది అయినా నీ సాటిలేని దృష్టిపాతాన్ని, చూపుల ప్రవాహాన్ని మా మీద ప్రసరింపచేయవమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః.
నతానాం మందానాం భవనిగళబంధాకులధియాం సదాధ్యం రుంధానామభిలషితసంతానలతికాం చరంతీం కంపాయాస్తటభువి సవిత్రీం త్రిజగతాం స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతు కలికాం. అమ్మా, సంసారం అనే సంకెళ్లతో బంధించబడటం చేత బుద్ధి మందగించిన భక్తులు నీకు నమస్కరించగా వారి అజ్ఞానం అనే చీకటిని అణచివేసేదానివి, ముల్లోకాలకి తల్లిగా ఉన్నదానివి, కోరిన వారి కోరికలను తీర్చే సంతాన తిలకానివి, కంపానదీ తీరంలో సంచరించేదానివి, పరమేశ్వరుని జీవనానికి ఔషధి మొగ్గలాంటి దానివి అయినా నిన్ను ఎప్పుడూ స్మరిస్తాను అమ్మా. శ్రీమాత్రే నమః. సంసారం అనే సంకెళ్లతో బంధించబడటం చేత బుద్ధి మందగించిన భక్తులు నీకు నమస్కరిస్తే అప్పుడు ఏం చేస్తారుట? మనము ఎన్నో మోహపాశాలనే సంకెళ్లతో బంధించబడి ఉండి ఆ బుద్ధి మందగించిందని కూడా మనకి తెలియదు. అది మందగించి బుద్ధి నమస్కారం చేస్తేట అప్పుడు ఆవిడ వెంటనే అజ్ఞానం అనే చీకటిని అణచివేసేదానివి, ముల్లోకాలకి తల్లిగా ఉన్నదానివి, కోరిన వారి కోరికలను తీర్చే సంతాన తిలకానివి, అది కంపానదీ తీరంలో సంచరించేదానివి, పరమేశ్వరుని జీవనానికి ఔషధి మొగ్గలాంటి దానివి అయిన నిన్ను ఎప్పుడూ స్మరిస్తాను అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. పరా విద్యా హృద్యాశ్రితమదన విద్యా మరకత ప్రభా నీలా లీలా పరవసిత శూలాయుధమనాః తమః పూరం దూరం చరణనత పౌరందరపురీ మృగాక్షీ కామాక్షీ కమలతరళాక్షీ నయతు మే. మనోహరమైన పరావిద్యా స్వరూపిణివి, కాది విద్యని ఆశ్రయించి ఉండేది, మరకతమణి కాంతిలా ప్రకాశించేది, శివుని మనస్సుని తన విలాసంతో పరవశింపచేసేది, అమరావతి అనగా స్వర్గంలోని స్త్రీల చేత ఎప్పుడూ నమస్కరించే పాదాలు కలిగినది, కమలాల లాంటి చంచలమైన నేత్రాలు కలిగినది అయిన కామాక్షీదేవి నా అజ్ఞానమనే చీకటి ప్రవాహాన్ని దూరంగా తీసుకొని పోగాక. శ్రీమాత్రే నమః. అహం తాఖ్యామత్కం కబళయతి యాహం తహరిణి హతాత్సం విద్రూపం హరమహిషి సస్యాం కురమసౌ కటాక్ష వ్యాక్షేప ప్రకట హరిపాషాణ పటలైః ఇమాముచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా. పరమేశ్వరుని పట్టపురాణివైన ఓ కామాక్షి, అహంకారం అనే పేరుతో ఉన్న ఒక లేడీ బలాత్కారంగా జ్ఞానం అనే నా పంటని అయ్యో మింగేస్తోందమ్మా. నీ కటాక్ష వీక్షణాలు అనే ఇంద్రనీలమణి పాషాణ సమూహాలతో ఆ లేడిని గట్టిగా అదిలించి వెంటనే పారద్రోలవమ్మా అని చెప్పి. అహంకారం అనే పేరుతో ఉన్నటువంటి లేడీ బలాత్కారంగా ఏం చేస్తోందిట? మనం ఎంత దాన్ని అవతలికి తోలుతున్నా గాని అది మరి అహంకారం కదా. ఆ లేడీ ఎంత బలాత్కారంగానో జ్ఞానం అనే నా పంటని, అంటే ఏమిటి, మనం ఎంత దాన్ని పారద్రోలుదామని ప్రయత్నం చేసినా అది మన నుంచి బలవంతంగా మన జ్ఞానం అనే పంటని అయ్యో మృంగేస్తోందమ్మా. నీ కటాక్ష వీక్షణాలు అనే ఇంద్రనీలమణి పాషాణ సమూహాలతో ఆ లేడిని గట్టిగా అదిలించి
వెంటనే పారద్రోలవమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ కటాక్షః కామాక్షి ప్రకటజడిమక్షోదపటిమా కథం కారం నాస్మై करमुकुळचूडालमुकुट नमो वाकं ब्रूयुर्मुचि परिपन्थी ప్రభృతయః. అమ్మా కామాక్షి, పండితుడైనప్పటికిని మూగవాడైనప్పటికిని వాడి మీద జాడ్యాన్ని హరించే సామర్థ్యం కలిగిన నీ క్రీగంటి చూపు పడితే చాలు, వాడికి ఇంద్రాది దేవతలు సైతం కిరీటాలతో ఉన్న తమ తలలు వంచి ఎలా నమస్కార వచనాలు చెప్పకుండా ఉంటారమ్మా? అంటే కామాక్షీదేవి అనుగ్రహం ఉన్నవాడికి ఇంద్రాది దేవతలు సహితం నమస్కరించి గౌరవిస్తారు అని భావన. అది. శ్రీమాత్రే నమః. ప్రతీచిం పశ్యామః ప్రకటరుచినివారకణికా భాసద్రీచానాం ప్రదళితషడాధారకమలాం చరంతీం సౌషుమ్నే పథి పరపదేందు ప్రవిగళతు సుధార్ద్రాం కామాక్షీం పరిణత పరం జ్యోతిరుదయాం. సర్వాత్మ స్వరూపమైనది నీవార బీజం అంటే విత్తకుండా పండేటువంటి తృణధాన్యం. అది విత్తనాలు లేకుండానే పండుతాయి. నీవార ధాన్యం అంటారు చూడు ఋషులు మునులు. అవి ఋషులు మునులు వారు తపశ్శక్తితోనే అప్పటికప్పుడు పంటని పండించుకుని దానినే ఆరగించేవాళ్ళమ్మా. ఇది వండి. అట్లా నీవార శోకవర్ణంచ అని ఏదో వస్తుంది కదా మనకి. నీవార బీజం లాంటి శరీర కాంతి కలిగినది, 6 కమలాలని అనగా షట్చక్రాలని వికసింపచేసేది, సుషుమ్నా నాడి మార్గంలో విహరించేది, పరమపద అంటే సహస్రార చక్రం చంద్రుడి నుంచి స్రవించే అమృతంతో తడిసినది, పరంజ్యోతి ఉదయంగా పరిణమిస్తున్నది అయిన కామాక్షీదేవిని చూస్తున్నాను. శ్రీమాత్రే నమః. జంభారాతి ప్రభృతి ముకుటీ పాదయోః పీఠయంతి గుంభాన్ వాచాం కవిజనకృతాన్ స్వైరమారామయంతి శంపాలక్ష్మీం మణిగణరుచాం పాటలైః ప్రాపయంతి కంపాతీరే కవి పరిషదాం జృంభతే భాగ్యసీమా. ఇంద్రాది దేవతల కిరీటాలని తన పాదపీఠంగా చేసుకున్నది, కవిజన సమూహంతో చేయబడిన వాక్కులనే పూలగుత్తులని తోటలాగా చేస్తున్నది, మణుల సమూహ కాంతులకి అనగా నీలమణుల కాంతితో ప్రకాశిస్తున్న అమ్మవారి శరీర కాంతికి పాటలీ పుష్పాలతో అంటే పాటలీ పుష్పాలు ఎర్రని పుష్పాలు ధరించడం వలన మెరుపు తీగ కాంతిని కలిగిస్తూ ఎందరో కవులకి భాగ్యసీమ అయిన కామాక్షీదేవి కంపానదీ తీరంలో విజృంభిస్తోంది. కంపాతీరే కవి పరిషదాం జృంభతే. అక్కడ అకార ప్రశ్లేష్. కంపాతీరే కవి పరిషదాం జృంభతే భాగ్యసీమా విజృంభతే భాగ్యసీమా అన్నట్లుగా. ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందాం. మహాస్వామి వారి మహిమని కూడా ఒకటి చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సద్గురవే నమః. మహాస్వామి వారి మహిమ రీత్యా నేడు మనం చెప్పుకునేటువంటి అంశం అన్నదమ్ములు ఆస్తి పంపకం. ఒకరోజు కంచిలో
మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు. అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు. అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు. తన మాటకు విలువ ఇయ్యకుండా వేరు కాపురం పెట్టాడు. తను సమానంగా ఆస్తిని పంచి ఇద్దామా అని అనుకున్నా తను చెప్పే మాటలకు వాడు విలువ ఇయ్యడు. కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వేయాలి అని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు. అంతా విన్న స్వామివారు, సరే, నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్ పేపర్స్ కొనవలసి వస్తుంది అని అడిగారు. ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుంది అని చెప్పాడు. మరి న్యాయవాదికి ఎంత ఇయ్యాలి? అది కొంచెం పెద్ద మొత్తమే అని చెప్పాడు. అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖల నుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది. మరి దానికి కొంచెం ఖర్చవుతుంది కదా! మరి ఆ ఖర్చు ఎంత అవుతుంది? అవును, అది అందుకు కొంచెం మొత్తం అవుతుంది అని చెప్పాడు. సరే, సామాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు. కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుందని అనుకుంటున్నావు? చాలా కాలం పట్టొచ్చు. అవును, అది చివరికి ముగిసినా తీర్పు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా! అలా అవుతుందని నేను అనుకోవటం లేదు. సరే, నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాం. నీ తమ్ముడు పై న్యాయాలయానికి వెళ్ళవచ్చు కదా! అవును, వెళ్ళవచ్చు. మరప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికీ తెలియబడుతుంది. అవును కదా! అప్పుడు అతను కొంచెం ఆలోచిస్తున్నట్లుగా చిన్నగా అవును అన్నాడు. కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు కూడా దిగజారిపోతాయి. మరి దాని గురించి ఆలోచించావా? ఏం జరిగినా నాకు పర్వాలేదు, నాకు సమ్మతమే అంటావా? ఇదేనా నీకు కావలసింది? ఆ భక్తుడు మనస్సులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అనేది అతనికి అర్థం కావటంలా. పెరియవా, మీరు చెప్పినట్లు దావా వేయడం సరికాదు. నేనిప్పుడేం చేయాలో నా తక్షణ కర్తవ్యం ఏమిటో కూడా మీరే సెలవీయాలి అని వేడుకున్నాడు. ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా! నువ్వు ఎవరు? తను ఎవరు? మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు. ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే. ఎందుకు మీరు ఇలాంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోకూడదు? మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచించి, సరే, మీరిద్దరూ ఏం చేయాలో నే చెప్తాను. చాలా పళ్ళు, పూలు కొనుక్కుని నేరుగా మీ తమ్ముడు ఇంటికి వెళ్ళు. అతనిపై గుండె నిండా ప్రేమతో వెళ్ళు. అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు. ప్రేమతో గుండెల్లో నుండి ఈ మాటలు చెప్పు. ఏదో జరిగిందేదో జరిగిపోయింది. నువ్వెవరు, నేనెవరు? మొత్తం ఆస్తంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్లే. నాకు సంసారం ఉంది. కాబట్టి నీకు ఎంత ఇయ్యాలనిపిస్తే అంత ఇవ్వు. ఈ జన్మకి మనం అన్నదమ్ములం చక్కగా ఉందాం అని చెప్పమని చెప్పారు. మహాస్వామి వారి మాటలను అనుసరించి తమ్ముని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుని స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారు. వారు వెళ్ళిన తరువాత స్వామివారు అక్కడున్న వారితో తనకు తానుగా వచ్చిన అన్నను చూచిన వెంటనే వాళ్ళ శత్రుత్వం సహం పోతుంది. ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరిచిపోయి ఇతడిని ఆదరిస్తాడు. కోర్టుకు వెళ్లకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు. మనం మంచి ఆలోచనలతో ప్రేమతో వెళ్తే వారు కూడా మనల్ని అలాగే ఆదరిస్తారు. పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది. కొన్ని రోజుల తరువాత అంతా సవ్యంగా జరిగినదనే వార్త శ్రీమఠానికి వచ్చింది. మనకేమనిపిస్తోంది?
ఏమిటో మనం మంచి ఆలోచనలతో, ప్రేమతో వెళ్ళినా మనల్ని ఎవరు ఆదరించట్లేదు అని అనిపిస్తోందా? అక్కడ గురుని యొక్క ఆశీర్వాద బలంతో వెళుతున్నారు కాబట్టి వారికి జయప్రదమై ఉంటుంది. ఏమ్మా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.